పాకిస్తాన్లో బంగ్లాదేశ్కు రుణ సంక్షోభం తప్పదా? శాంతి భద్రతలను యూనుస్ కంట్రోల్ చేయలేడా? బంగ్లాదేశ్ను పాకిస్తాన్ పాలకులు ఆదుకుంటారా? బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవి నుంచి షేక్ హసీనాను దించేయాలి అన్నది కొన్ని అరాచక శక్తుల లక్ష్యం. విద్యార్థులను ఉసిగొల్పి హసీనాను గత ఏడాది ఆగస్టులో పదవి నుంచి దించేశారు. అప్పటి వరకు నిషేధంలో ఉన్న జమాతే ఇస్లామీ శక్తివంతమైన పార్టీగా ఆవిర్భవించింది. దేశ బహిష్కరణ ఎదుర్కొంటున్న వ్యక్తికి పాలనా పగ్గాలను కట్టబెట్టారు. దీంతో బంగ్లాదేశ్ స్వర్ణయుగం మొదలైందని, స్వయం పాలనతో దేశం అభివృద్ధి వైపు దూసుకెళ్తుందని తాత్కాలిక పాలకుడు గొప్పలు చెప్పాడు. పాకిస్తాన్తో స్నేహం కోసం భారత్తో వైరం పెట్టుకున్నాడు. ఇక చూడండి, దేశంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయోనని ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన మొహమ్మద్ యూనుస్ వీరాలు పలికాడు. యూనుస్ చెప్పింది ఒకటి, చేసేది ఒకటి, దేశంలో జరుగుతున్నది మరొకటి. హసీనా ప్రభుత్వంలో అరాచకం రాజ్యమేలిందని ఇన్నాళ్లు ప్రతిపక్షాలు గొంతు చించుకున్నాయి. వారికి విదేశీ మీడియా మద్దతునిచ్చింది. బంగ్లాదేశ్లో ఏదో జరుగుతోందని ప్రచారం చేశాయి. చివరికి హసీనా ప్రభుత్వం పడిపోయేలా ఎవరికి వారు తమ పాత్రను చక్కగా నిర్వర్తించారు. ఇక బంగ్లాదేశ్ బాగుపడుతుందని అందరినీ నమ్మించారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతున్నాయి. బంగ్లాదేశ్లో అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. లైంగిక దాడులు తీవ్రమవుతున్నాయి. రాత్రిపూట దొంగలు రెచ్చిపోతున్నారు. అల్లకల్లోలంగా మారుతున్న దేశాన్ని కంట్రోల్ చేయాల్సిన యూనుస్ భారత్పై నిందలు వేస్తున్నారు. మరీ విడ్డూరంగా దోపిడీలు, అత్యాచారాలకు కారణం భారతేనని ఆరోపిస్తున్నాడు. అసలు మ్యూజిక్ ఇప్పుడే యూనుస్కు మొదలైంది. ఒకవైపు దేశంలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. మరోవైపు బంగ్లాదేశ్ రుణ సంక్షోభంలోకి కూరుకుపోతోంది. ఇప్పుడు బంగ్లా రుణాలు, వాటికి వడ్డీల చెల్లింపు తలకు మించిన భారంగా మారుతున్నాయి. బంగ్లాదేశ్ విదేశీ రుణాలు మొత్తం 7,800 కోట్లకు చేరుకున్నాయి. నిజానికి గత ఏడాది సెప్టెంబర్లో వచ్చిన నివేదికల ప్రకారం బంగ్లాదేశ్ విదేశీ రుణాలు 10,000 కోట్ల డాలర్లు. నిజానికి 7,800 కోట్ల డాలర్ల రుణాలు బంగ్లాదేశ్కు చాలా ఎక్కువే. ఆ దేశ జీడీపీలో విదేశీ రుణాల మొత్తం 17% అన్నమాట. అప్పులు భారీగా ఉంటే వడ్డీలు కూడా ఎక్కువగానే చెల్లించాల్సి ఉంటుంది. 2023లో ఢాకా 470 కోట్ల డాలర్ల రుణాలు తీసుకుంది. ఇది కాకుండా ఇతర రంగాల నుంచి కూడా పెద్ద ఎత్తున రుణాలు తీసుకుంది. జాతీయ ఆదాయంలో 17% నిధులను వడ్డీల చెల్లింపులకే ఢాకా కేటాయించింది. ఆరోగ్య రంగానికి కేవలం 3%, విద్యకు 11% నిధులనే ఇచ్చింది. ఏ దేశమైనా మరి ఇంత దారుణంగా కేటాయింపులు చేయదు. దీన్ని బట్టి చూస్తే రుణ సంక్షోభమే కారణమని నివేదికలు చెబుతున్నాయి. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే యూనుస్ ప్రభుత్వం ఏం చేయాలి? సాధారణంగా ఆర్థిక చర్యలను ముమ్మరం చేయాలి. కానీ బంగ్లాదేశ్లో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. గత ఏడాది నవంబర్లో ఢాకా వృద్ధి రేటును 1.7%కి ప్రపంచ బ్యాంకు తగ్గించింది. రేటింగ్ ఏజెన్సీ మూడీ కూడా బంగ్లాదేశ్ స్థిరత్వం నుంచి ప్రతికూలంగా మారుతోందని నివేదించింది. దేశంలోని తాజా పరిణామాలపై ప్రభుత్వాధికారులు కూడా ఆందోళన చెందుతున్నారు. బంగ్లాదేశ్లో ఆర్థిక మాంద్యం నెలకొనే అవకాశం ఉందని డిసెంబర్లోనే అక్కడి నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు వ్యయం మరీ తక్కువగా ఉండడమే అందుకు కారణమని వివరించారు. మరోవైపు దేశంలో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ ఎయిర్ బేస్ పై దాడి జరిగింది. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. అంతకుముందు ఖుల్నాలోని ఓ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య ఘర్షణలు జరిగాయి. ఇందులో సుమారు 150 మంది గాయపడ్డారు. దేశంలో అత్యాచారాలు పెరుగుతున్నాయంటూ ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. 22న రాత్రి దేశంలోని పలుచోట్ల దొంగలు రెచ్చిపోయినట్టు నివేదికలొస్తున్నాయి. ఇలాంటి పరిణామాలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను మరింతగా దిగజారుస్తాయి. ఏ దేశమైనా స్థిరంగా ఉంటేనే పెట్టుబడులొస్తాయి. పెట్టుబడిదారులు ఆ దేశానికి వచ్చేందుకు ఇష్టపడతారు. కానీ బంగ్లాదేశ్లో అరాచకాలు తీవ్రమవుతున్నాయి. హిందువులు భయాందోళనలకు గురవుతున్నారు. ఎన్ని ఘటనలు జరుగుతున్నా ఢాకా మాత్రం నిమ్మకు నీరెత్తినట్టే వ్యవహరిస్తోంది. షేక్ హసీనా అధికారంలో ఉన్నంత వరకు భారత్తో బంగ్లాదేశ్ సన్నిహితంగా ఉంది. కానీ యూనుస్ ప్రభుత్వం మాత్రం భారత్తో వైరం పెట్టుకుని ఢిల్లీని వ్యతిరేకించే పాకిస్తాన్తో స్నేహానికి సై అంటోంది. ఉదాహరణకు మెడికల్ టూరిజంని తీసుకోండి. చారిత్రకంగా బంగ్లాదేశ్ నుంచి ట్రీట్మెంట్ కోసం కోల్కతాను సందర్శిస్తారు. ఈ నగరానికి నెలకు 10,000 మంది ట్రీట్మెంట్కు వచ్చేవారు. కానీ ఇప్పుడు మెడికల్ టూరిజం కోసం చైనా వైపు ఢాకా చూస్తోంది. బీజింగ్తో చర్చలు జరుపుతోంది. కానీ వాస్తవంగా చూస్తే చైనాతో బంగ్లాదేశ్ సరిహద్దులను పంచుకోదు. చైనాకు చికిత్స కోసం వెళ్లాలంటే విమాన ప్రయాణమే దిక్కు. బంగ్లాదేశ్ నుంచి చికిత్స కోసం చైనాకు వెళ్లేందుకు అక్కడి ప్రజలేమీ సంపన్నులు కాదు. కానీ ఎలా
సాధ్యమవుతుందో కూడా ఢాకా ఆలోచించకపోవడం విచిత్రంగా అనిపిస్తుంది. నిజానికి సాంస్కృతికంగా కూడా భారత్ చాలా అనుకూల గమ్యస్థానం. కానీ బంగ్లాదేశ్ మాత్రం బీజింగ్ వైపే చూస్తోంది. ఇక రక్షణ కోసం పాకిస్తాన్ను ఢాకా సాయం అడుగుతోంది. ఇటీవల పాకిస్తాన్ గూఢచారులు కూడా బంగ్లాదేశ్ను సందర్శించారు. ఈ గూఢచారులు భారత ఈశాన్య ప్రాంతాలకు సమీపంలోకి వెళ్లారు. చికెన్ నెక్ సమీపంలోని రంగపూర్ జిల్లాలో పర్యటించారు. పాక్ గూఢచారులు బంగ్లాలో పర్యటించడం ఆందోళనకరమైన విషయమేనని భారత ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే తెలిపారు. ఢాకా ఇదే రీతిలో కొనసాగితే మరో పాకిస్తాన్ కావడం ఖాయం. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే పాక్ బాటలో వెళ్లడం ఖాయం. బంగ్లాదేశ్ తన ప్రాధాన్యతల్ని క్రమబద్ధీకరించుకోవలసిందే. అందుకు మొదట బంగ్లాదేశ్ వీధుల్ని ప్రశాంతంగా మార్చాలి. శాంతి భద్రతల్ని పునరుద్ధరించాలి. అప్పుడే బంగ్లాదేశ్కు పెట్టుబడిదారులు వస్తారు. ఇక పొరుగు దేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే బంగ్లాకే నష్టం. కలిసి పనిచేయడంతోనే ఢాకాకు కలిసొస్తుంది. భారత్, బంగ్లాదేశ్ 4000 కిలోమీటర్ల బార్డర్ను పంచుకుంటున్నాయి. 2 ప్రధాన వాణిజ్య భాగస్వామ్య దేశాలు. స్నేహం కొనసాగిస్తేనే ఢాకాకు ప్రయోజనం. కానీ ఢాకా మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ఇదే తీరును కొనసాగిస్తే దీర్ఘకాలికంగా బంగ్లాదేశ్ కుప్పకూలడం ఖాయం.